ఈరోజు మనం నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్కి సంబంధించి పీరియడ్ మరియు పీరియాడిసిటీ గురించి తెలుసుకుందాం. చూడండి, ఈ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ ద పీరియడ్ అంటే వ్యవధి ఈజ్ ద రిపీటింగ్ సెట్ ఆఫ్ డిజిట్స్. ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతుందో ఆ సెట్ను ఏమంటారంటే పీరియడ్ అంటారు. నెక్స్ట్ ద పీరియాడిసిటీ అంటే తెలుగులో అవధి ఈ సింప్లీ ద కౌంట్ లేదా లెంత్ ఆఫ్ డిజిట్స్ విత్ ఇన్ ద రిపీటింగ్ సెట్. ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏవి రిపీట్ అయితే ఆ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఏమంటారంటే పీరియాడిసిటీ అంటాం. చూద్దాం మనం ఉదాహరణ ద్వారా. సపోజ్ ఏదో ఒక నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ తీసుకుంటే నేను 0.2353535 డాష్ 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 అనే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ తీసుకుంటాను. దీంట్లో రికరింగ్ అయ్యే డెసిమల్స్ వచ్చి 35. కాబట్టి దీని యొక్క పీరియడ్ వచ్చి 35. తర్వాత ఎన్ని డిజిట్స్ రికరింగ్ అవుతున్నాయి? 2 డిజిట్స్. కాబట్టి దీని యొక్క పీరియాడిసిటీ వచ్చి 2. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తాం మనం. 5.0123 డాష్ 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 డాష్. దీంట్లో మనకు 1 2 3 అనే 3 డిజిట్స్ వచ్చి రికరింగ్ అవుతున్నాయి. దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. 5.0123 బార్ పెట్టచ్చు. దీని యొక్క పీరియడ్ వచ్చి 1 2 3. పీరియాడిసిటీ వచ్చి మనకు 3 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి దీని యొక్క పీరియాడిసిటీ 3. నేను ఒక డెసిమల్ నెంబర్ ఇస్తాను, దానికి మీరు పీరియడ్ అండ్ పీరియాడిసిటీ కామెంట్ బాక్స్లో పెట్టండి. 25.12301301301 డాష్ డాష్ డాష్. ఈ నెంబర్కు పీరియడ్ మరియు పీరియాడిసిటీ కామెంట్ బాక్స్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.